జస్విత, సోక్షిత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వారికి పోట్లాట అంటే చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయానికి వారు గొడవ పడేవారు. ఉదయం నిద్రలేచిన వెంటనే కిటికీ పక్కన ఎవరు కూర్చోవాలో పోట్లాట. మధ్యాహ్నం భోజనం సమయంలో వారికి నచ్చిన ఒక్క కప్పు పాయసం కోసం కొట్లాట. ఒకరోజు వారి అమ్మమ్మ వారికి ఒక పెద్ద మెరిసే పీచు బొమ్మనిచ్చింది. దాని పేరు జిజ్జి. నేను జిజ్జిని పట్టుకుంటాను అంది జస్విత. లేదు, నేను పట్టుకుంటాను అంది సోక్షిత. కొద్దిసేపటికే గట్టిగా లాగడం వల్ల ఠప్మనే శబ్దంతో జిజ్జి చేతులు ఊడిపోయాయి. ఇద్దరూ బొమ్మవైపు చూసి చాలా బాధపడ్డారు. ఇప్పుడు పోట్లాట లేదు, ఏడుపు మాత్రమే ఉంది. పోట్లాడుకుంటాం, అందుకే ఇది జరిగింది మెల్లగా అంది జస్విత. మరి మనం దీన్ని సరిచేయాలి అంది సోక్షిత కన్నీళ్లు తుడుచుకుంటూ. జస్విత సూది, దారం తీసుకొచ్చింది. సోక్షిత జిజ్జి యొక్క చేతులను సరిగా పట్టుకుంది. ఇద్దరూ కలిసి మెల్లగా దాన్ని కుట్టారు. జిజ్జి ఇప్పుడు బాగుంది. పోట్లాట కంటే స్నేహమే ఎంత బలంగా ఉంటుందో వారికి అర్థమైంది. అప్పటి నుండి వారు పోట్లాడటం తగ్గించారు. కొంచెం